तेलंगाना स्टेट इंटरमीडिएट बोर्ड ने 2026 के इंटरमीडिएट इम्तिहानात के शेड्यूल का ऐलान कर दिया। इंटर फर्स्ट ईयर और सेकेंड ईयर के इम्तिहानात 25 फरवरी से 18 मार्च तक मुनक़िद किए जाएंगे। तुलबा 1 नवंबर से इम्तिहानी फ़ीस जमा करा सकते हैं। इंटर बोर्ड के सेक्रेटरी कृष्ण आदित्य ने ये बात बताई। चीफ मिनिस्टर रेवंत रेड्डी जो तालीम के वजीर भी है, उन्होंने शेड्यूल की मंजूरी दी। गुज़िश्ता साल इम्तिहानात 5 मार्च से शुरू हुए थे, लेकिन इस साल बोर्ड ने इम्तिहानात 8 दिन पहले शुरू करने का फैसला किया। तकरीबन 9.50 लाख तुलबा इस साल इंटर इम्तिहानात में शरीक होंगे। चीफ मिनिस्टर रेवंत रेड्डी के मुताबिक इम्तिहानात को पहले शुरू करने से तुलबा को JEE मेंस, एडवांस्ड, नीट और एपसेट जैसे दाखिले में इम्तिहानात की तैयारी के लिए मजीद वक्त मैसर आएगा। इस साल 12 साल बाद इंटरमीडिएट सिलेबस में भी तब्दीली की गई है। ప్రైవేట్ ఎనీ కేటగిరీ అంటే జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి పాలిటెక్నిక్ కాలేజెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్, ITIs ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ల్యాబ్ ఫెసిలిటీస్ని మ్యాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆ ప్రాంతంలో ఏ కాలేజ్ ఉన్నా, ఆ కాలేజ్లో ఏ ల్యాబ్ ఉన్నా, కోర్స్ అగెన్స్ట్ అన్నిటినీ మనం కన్సాలిడేట్ చేస్తూ ఒక సింగిల్ పోర్టల్ మీదకి తీసుకొస్తున్నాం. ముఖ్య ఉద్దేశం క్రాస్ లెర్నింగ్ ఎబిలిటీ. అంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ సెక్టర్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో సరైన ల్యాబ్ సదుపాయం లేనట్టయితే ఆ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా నియరెస్ట్ ల్యాబ్ ఎక్కడ ఉంది, ఎక్కడ అవైలబుల్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది, వారు ఆ ల్యాబ్ని చెక్ చేసుకొని ఆ పర్టికులర్ మేనేజ్మెంట్కి అప్రోచ్ కావచ్చు ఈ పోర్టల్ ద్వారా. ఏమని, ఒక 1 అవర్ 2 అవర్స్ ఆ ల్యాబ్ని మేము యూజ్ చేసుకుంటామని. దీనికోసం మొత్తం ఎఫర్ట్ మా జ్యోత్స్న గారు, CGG టీమ్, DDCT గిరిబాబు గారు, శిరీష గారు, అండ్ దెన్ JNTU VC రిజిస్ట్రార్ గారు మా వెంకటేశ్వరరావు గారు లాస్ట్ 3 మంత్స్ చాలా కష్టపడ్డారు. ఎలా ఐస్టెంలో బెస్ట్ ఫీచర్స్ ఉంటాయో అలాంటి ఫీచర్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఈ మాడ్యూల్ని లాస్ట్ వీక్ లైవ్ చేశాం. లైవ్ చేయడం మాత్రమే కాకుండా యోగిత మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఒక జీవీ చేసి నియరెస్ట్ బెస్ట్ పాసిబుల్ ల్యాబ్ ఎక్కడుంది, పాలిటెక్నిక్లో ఉంది, అది అప్లై చేసుకొని వెళ్ళి అక్కడ ఒక ల్యాబ్ ఎక్స్పీరియన్స్ చేసుకుని వచ్చారు. ఒక పాలిటెక్నిక్